కూడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసువారి నామమున నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకున్నానండి. ఈ సాయంకాలం మరి మన కొరకు ఏర్పాటు చేయబడిన పాఠం నిత్య జీవానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమా అనే పాఠం పార్ట్ 2 చెప్పుకుందామండి. లేవికాండం 22వ అధ్యాయము 18 నుంచి 22 వరకు. ఓకేనండి. లేవికాండం 22వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు మనం అక్కడ చూడగలిగితేనండి, మీరందరూ బైబిల్ విప్పి చూడాలి. నేను చెప్తున్నప్పుడు మీరందరూ బైబిల్ విప్పి చూడాలి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా చూస్తే డౌట్ రావచ్చు. చెప్తున్నప్పుడే చూస్తే గనక మనకి పాఠం మరి బుర్రలోకి వెళ్తుంది. ఇక్కడ చెప్తున్నారు, నిత్య జీవానికి బలి అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే చెప్పారు, బలియు అర్పణ నువ్వు కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, దాన్ని నేను మరి ఆ శరీరాన్ని అమర్చారని చెప్తూనే ఆ శరీరాన్ని మీ కొరకు మరి వాడడానికి వచ్చాను. యేసుక్రీస్తు వారు ఆ శరీరాన్ని పనంగా పెట్టారు అంటే మరి అది బలి కాదా? అమర్చబడిన శరీరాన్ని దేవుని పనిలో వాడడమే బలండి. బలి అంటే రక్తం దేహానికి ప్రాణమైనప్పుడు ఆ ప్రాణాన్ని, ఆ రక్తాన్ని మనం ఖర్చు చేస్తుంటాం. మాట్లాడి, నడిచి, కష్టపడి, దేవుని కొరకు ఆలోచించి ఏదైతే చేస్తామో, దేవుని కొరకు కాకపోయినా మన కొరకు మనం చేసుకున్నా మనం రోజు వాటిని ఖర్చు పెడుతూ ఉంటాం. అంటే బలవుతుంది రక్తం. మరి మనం దేవుని పిల్లల కొరకు లేదా దేవుని కొరకు మనం ఏం ఖర్చు పెట్టగలుగుతాం? యేసుక్రీస్తు వారు అన్నారు, తన ఇంటి వారి కొరకు కాదు కానీ మనందరి రక్షణ కొరకు అనేక మాటలు చెప్పడం, ఆ విధంగా తన రక్తాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. అంటే అమర్చబడిన శరీరాన్ని బలి చేశారని చెప్పొచ్చు. ఆ శరీరంలో ప్రాణం, రక్తం దేహానికి ప్రాణం అయినప్పుడు ఆ ప్రాణాన్ని బలిగా ఇచ్చారంటే ఆయన బలయ్యారు. బలి అవసరమా అంటే అవసరమే. మరి ఈరోజు మనం బ్రతకాలంటే కూడా ఎన్నో జీవులు బలవుతున్నాయని కూడా మనం చెప్పుకున్నాం గత క్లాస్లో. మరి దేవుడు పాపాల కోసం దేవుడు కొన్ని బలులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బలులు కూడా ఎలా ఉండాలనేది చెప్తున్నాడు పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితేనండి. లేవికాండం 22వ అధ్యాయం 18, 22 వచనం మనం చెప్పుకున్నాం. ఎలా అర్పించాలట ఆ పాపానికి బలి? దేవునికి ఎలా అర్పించాలి అంటే కుంటిది గాని గుడ్డిది గాని ఏ దోషము కలంకం లేని దాన్నే మళ్ళా యెహోవాకి బలిగా అర్పించాలంటే పాపాలు పోవాలంటే దోషం లేని జంతువును అర్పించాలిగా మనకు కనబడుతుంది. మరి ఇలా దోషం లేకుండా అర్పించిన రక్తం వల్లే మీరు పవిత్రపరచబడతారు అని జంతువు రక్తం ద్వారా కూడా మనకి తెలియచేస్తున్నాడు దేవుడు. మరి ఈరోజు దోషం లేని మనిషి ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి దోషము పాపము లేని రక్తం యేసుక్రీస్తు వారిదిగా మనకు కనబడుతుంది. మరి ఆయన అంటారు, భూమి మీద బ్రతుకున్న దినాలను ఆయన మనలాంటి రక్త మాంసాలు కలిగి ఉన్నప్పటికీ ఆయన ఒక ఛాలెంజ్ చేస్తారండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అంటే అడుగుతున్నారు, చూపించమంటున్నారు. ఎక్కడ మరి తప్పు పట్టడానికి ఎన్నో ప్రశ్నలు వేశారు. ఆయన వెనకాతలు వెళ్ళారు, చూడడానికి వెళ్ళారు. ఆయన తప్పు పట్టాలని ఆయన వెనకాతల ఆయన ఏ విధంగా జీవిస్తున్నారో కూడా చూసిన ఎక్కడ తప్పుకైనా మాటల్లో కానీ, చేతల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఆయన జీవన విధానంలో కానీ వాళ్ళు తప్పు పట్టలేకపోయారండి. అందుకే కదా కుళ్ళుతో కుయుక్తితో ఇస్కరియోతు యూదా గారిని మరి అప్పగించమని అన్యాయంగా పట్టుకున్నారు. ఏంటి అంటే దేవదూషణ చేస్తున్నాడు అని. ఏంటి ఆ దూషణ అని మనం ఆలోచించగలిగితే, నేను దేవుని కుమారుడిని, తండ్రి అని దేవుడు మరి ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నారు, ఆయన దగ్గరికి మీరు రావాలి, ఆయన మర్చిపోయి బ్రతుకుతున్నారు, ఆయన కనబడరని చెప్పినందుకు, ఆయన మీ తండ్రి అని చెప్పినందుకు దేవదూషణ చేస్తున్నాం. మనం దేవుని కొరకు బ్రతకాలని చెప్పినందుకు దేవదోషం చేస్తున్నా అంటే అది రీజన్ ఏమీ లేదండి, కాజ్ లేదు, ఏమీ లేని కారణం పెట్టి ఆయన చంపాలని అనుకున్నారు. అంటే ఆయన ఎలా బ్రతికారో ఆలోచించండి. మరి మనం ఈరోజు ప్రతిదానికి దొరికిపోయి వాళ్ళకి లోబడిపోతూ ఉంటాం. ప్రతి చిన్న విషయంలో
మనుషులకు ఒకవేళ దొరకకపోయినా దేవునికి మనం దొరికిపోతూ ఉంటాం. ఈ విధంగా మనందరం ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా పాపాత్ములం అయిపోతున్నాం. మరి మన పాపానికి బలి కావాలి. అది కూడా కుంటిది గానిది, గుడ్డిది గానిది, దోషం లేనిది, కలంకం లేని రక్తం కావాలి అని అంటున్నాడు. మరి ఆ రోజు ఆ యొక్క జంతువుల్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే, పాపాలు చేయడానికి అలవాటు పడిపోయారు గాని వాళ్ళలో మార్పు లేదండి. ఆ అమాయక జంతువులు బలైపోతున్నప్పుడు వాటి రక్తాన్ని చూసైనా వారు మారుతారనుకొని దేవుడు పాప పరిహారార్థ బలులు మరి పెట్టడం జరిగింది. వారి పాపాలని కడుక్కునే అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు ఆయా బలుల ద్వారా. మరి పాప క్షమాపణ కోసం ఆ విధంగా దేవుడు పెట్టడం జరిగిందండి. 108 అంబులెన్స్ మరి ఎవరైనా యాక్సిడెంట్ అయితే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వస్తుంది. అది ఉంది కదా అని చెప్పి మనం గడిగడికి యాక్సిడెంట్ చేస్తామండి? చెయ్యం. లేదంటే యాక్సిడెంట్ పాలవుతామా? అవ్వం కదా. మాటికి యాక్సిడెంట్ చేస్తామా? చెయ్యం కదా. అలాగే దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, పాప క్షమాపణ బలిస్తే చాలు కదా అని దేవుడు ఇచ్చాడు కదా అని మరి పాపం చేయడం, కోడినో గొర్రెనో బలివ్వడం ఇలా అలవాటైపోయిందండి. అంటే వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకురావాలని దేవుడు ప్రవేశపెడితే, లేదా వారి పాపాలు తీసివేయాలని దేవుడు ప్రవేశపెడితే వాళ్ళల్లో మార్పు రాలేదు సరికదా. అనేకమైన జంతువులు మరి అనేకమైన పక్షులు మరి మానవాళి కోసం బలైపోతున్నాయి. అలాగని ఇవి బలైపోతున్నాయి కదా, వాటి యొక్క సంతతి తగ్గిపోతుంది అనుకుంటే పొరపాటు. వాటి రీప్రొడక్షన్ చాలా ఎక్కువ అండి, మనుషుల కంటే ఎక్కువ. ఒక్క ట్రిప్పులోనే అవి 100 పిల్లల్ని పెట్టే జంతువులు, పక్షులు కూడా ఉంటాయి. అవి ఇప్పటికీ ఎన్నో వేల సంవత్సరాల నుండి అవి మానవాళికి ఉపయోగపడుతున్న ప్రకృతి అంతా. అంటే ఏదో ఒకసారి పండి భూమి పండకుండా మానేసిందా? లేదు కదా. ఎన్ని వేల సంవత్సరాలైనా పండుతూనే ఉంటది. అలాగే జంతువులు పిల్లలు పెడుతూనే ఉంటాయి. అది లోటు జరుగుతుందని దేవుడు ఉద్దేశం కాదు, మనిషిలో మార్పు రావాలని. అలాగే పాపాన్ని తీసివేసే ఆ బలులు అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మరి యేసు బలి ఎందుకు అవసరం అనే దానికి మనం ఆలోచిస్తున్నామండి. జంతు బలిని పెట్టాడు కదా అంటే అవి తీయలేకపోయాయంట. అదే చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూడగలిగితే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా వారి పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. మనం పాపం చేసి ఒక పక్షిని, ఒక జంతువును మనం తెచ్చినప్పుడు లైన్ లో నిలబడతారు కదండి దేవాలయం దగ్గర. మరి అక్కడ బల్ల యాజకులు అర్పించేటప్పుడు లైన్ లో నిలబడినప్పుడు వీళ్ళు ఎందుకు నిలబడ్డారు అన్నప్పుడు కాజ్ ఏంటి, రీజన్ ఏంటి అంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అందుకే ఈ జంతువుల్ని, పక్షులు పట్టుకొని వచ్చారంటే వారి పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి దేవుడికి. ఏటేటా ప్రతి సంవత్సరం వారు అవి మోసుకొని వస్తున్నప్పుడు వారి పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం వారి పాపాలను తీసివేయట అసాధ్యము అంటున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అందుకే దాన్ని సర్వసత్యము అన్నారు. అంటే తీసివేయదని ఆదిలోనే చెప్పలేదండి. ఆయన ఉద్దేశం అది కదా, చేయకుండా ఉండాలని కదా ఆయన ఉద్దేశం, లేదా మొత్తం నెరవేర్చాలని కదా ఆయన ఉద్దేశం. కానీ అప్పుడు రివీల్ చేయలేదు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ యొక్క బలుల వల్ల మరి మీ పాపాలు పోవు. మీ అందరికి, యేసుక్రీస్తు వారి కంటే ముందున్న వారికి, యేసుక్రీస్తు వారి తర్వాత ఉన్న వారికి, ఆఫ్టర్ అంటే బిఫోర్ క్రైస్ట్, అలాగే ఏడి ఆఫ్టర్ డెత్, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వచ్చిన వారికి, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఉన్న వారికి కూడా ఒక నిర్దోషమైన రక్తం అవసరం. అది అవసరం కాబట్టి దేవుడు అవసరమని అనాదిగా ముందే నిర్ణయించాడు. ఈ జంతు బలులు నిర్ణయించక ముందే యేసుక్రీస్తు వారి ద్వారా మరి సంకల్పం మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాలు నుండి 5వ వచనాలు మనం చదివినప్పుడు యేసు ద్వారా పిల్లలు కావాలనుకున్నాడు కదా. అంటే యేసు ద్వారా అంటే అర్థం ఏంటి? తన పిల్లలు తన దగ్గరికి రావాలంటే వారి పాపాలు కడిగివేయబడాలి, నిర్దోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే అలా లేరు, అలా ఉండరు. ఆదిలోనే ఆదామవ్వ తప్పు చేసి పాపంలో పడిపోయారు కదా. కాబట్టి దేవుడు వాళ్ళ పాపంలో పడకముందే వారు భూమి మీదకి వచ్చి భవిష్యత్తులో ఏం చేస్తారో తెలిసిన దేవుడు ముందుగానే క్రీస్తుని నిర్ణయించాడు. కాలంలో అంతమందు మరి ఆయన తగు దినములు వచ్చినప్పుడు ఆయన పంపించడం జరిగింది. అంత మాత్రాన జంతువుల యొక్క రక్తం పాపాలు తీసేస్తాయి అనుకుంటే పొరపాటు. సమయం వచ్చినప్పుడు పంపిస్తాడు. అంతవరకు అవి అర్పించాలి. నేర్పిస్తున్నాడు దేవుడు. అంటే వాళ్ళ మార్పు రావాలని అది నేర్పిస్తే, వాళ్ళ మార్పు రాకపోగా
వాళ్ళు ఇవ్వడం మొదలు పెట్టారు. వారి పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి దేవుడికి. మరి వాటి యొక్క రంకెలు, మరి ఎడ్లు తెస్తారు, మేకలు తెస్తారు. ఆ రక్తం వారి పాపాలను తీసివేట అసాధ్యం అనేసాడండి. అందుకేనండి క్రీస్తును పంపించడం జరిగింది. మరి బలులు ఇచ్చినా కూడా రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగలేనంతగా వారి పాపాలు ఎక్కువగా అయిపోయంటే, ఆ జంతు బలి ద్వారా, పక్షి బలి ద్వారా, పాప పరిహారార్థ బలి ద్వారా వాళ్ళ పాపాలు తీసివేయటం అసాధ్యం. క్షమాపణ దొరకలేని పాపాలు వాళ్ళు అధికంగా చేసేస్తున్నారు. కాబట్టి బలులు ఇవ్వటం కంటే, ప్రతి ఏటా బలులు ఇవ్వడం కంటే మనుషులందరి పాపాల కోసం ఒకేసారి ఏసునే బలిగా దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు ఇవ్వాలని సంకల్పించారండి. వారి పాపం మానట్లేదు కాబట్టి, అమాయకమైన జంతువులు పక్షులు బలైపోతున్నాయి కాబట్టి ఒక్కసారే మనుషులందరి కోసం ఒక్కసారే మరి బలి అనేది ఏర్పాటు చేయాలని దేవుడు నిర్ణయించాడు. అనాది సంకల్పంలో అది ఉంది. కాబట్టి దేవుడు అవి అసాధ్యమని రాయించడమే కాదు, నెమ్మదిగా యేసుక్రీస్తు వారు వచ్చి పాత నిబంధన నెరవేర్చి కొట్టివేశారు. అంటే నిబంధన ప్రకారం ఆయన పుట్టినప్పుడు మరి సున్నతి చేయించారు. ఆయన పుట్టినప్పుడు మోషే గారు నియమించిన కానుక ఇచ్చారు. అంటే ధర్మశాస్త్రం కొంతవరకు నెరవేర్చారు. నెమ్మదిగా కొత్త నిబంధన సర్వసత్యం ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. నెమ్మదిగా పాత నిబంధన డిమాలిష్ అయిపోతుంది, అంటే తీసివేయబడుతుంది. ఇలా వచ్చి వెంటనే టప్మని తీసేయలేదండి. అలా తీయడానికి అవ్వదు కదా. ఏదైనా అంటే ఒక రూల్ పెట్టినప్పుడు గవర్నమెంట్ వెంటనే అమలు జరిగిపోద్దా? జరగదు కదా. పాతది ఉంటూనే ఉంటది. నెమ్మదిగా అమలు అనేది కొత్తది రావడం. కొత్తది వచ్చిన తర్వాత ఇంకా పాతది ఉంచరు. ఎందుకంటే ఇంత ప్రపంచం లేదా ఇంత దేశం అంతా రావాలి అంటే టైం పడుతుంది. ఒక అధికారికి అది అమల్లో లేట్ అవుద్ది. అలాగే పాత నిబంధన విషయంలో కూడా మీరు అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 11:49-52 మనం చూస్తే, యోహాను సువార్త 11:49-52 మనం చూస్తానండి. కయపాను ఒక ప్రధాన యాజకుడు మనందరి కొరకు ఒక మనుష్యుడు చనిపోవటం ఉపయుక్తము అని ప్రవచించడం మనం చూస్తాం. అక్కడ కయపాను ఒక ప్రధాన యాజకుడు ఏమన్నారంట? ప్రధాన యాజకుడు అంటే యాజకులు మరి ప్రతి దినము అర్పిస్తే, ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మనుషులందరి పాపాల నిమిత్తం బలి అర్పిస్తాడండి. మరి ఆ ప్రధాన యాజకుడుగా ఉన్న ఆయన కయపాను ప్రధాన యాజకుడు ఏమంటున్నారంటే, మన అందరి కొరకు ఒక మనుషుడు చనిపోవడం ఉపయుక్తం అని ప్రవచించారు. అంటే జరగబోయే చెప్తున్నారు. యేసుక్రీస్తు వారి మరణం కోసం, బలి కోసం చెప్తున్నారు. ఉపయుక్తం, అవసరం అని చెప్తున్నారు. ఇక్కడ ఒక మనుషుడు అని ఉంది కానీ యేసుక్రీస్తు వారు చనిపోతారని ఇంకా చెప్పలేదండి. ప్రవచనం కదా, ఇండైరెక్ట్ గా ఉంది. ఒకసారి డైరెక్ట్ గా ఉంటుంది, ఒకసారి ఇండైరెక్ట్ గా ఉంటది. అంటే ఆయన కంటే ముందు ఎంతో మంది భక్తులు పుట్టారు. మరి వాళ్ళు ఎందుకు బలి కాలేదు? యేసే ఎందుకు బలయ్యారు అంటే, యేసుక్రీస్తు వారి రక్తం అంత శ్రేష్టమైనది. మిగిలిన వారి రక్తం వలన పాప క్షమాపణ కలుగదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక మనుష్యుడు, అంటే మనుష్యుడిగా ఆయన రాబోతున్నాడు. అంటే పరలోకంలో ఉన్న కుమారుడిగా ఉండవలసిన ఆయన ఆత్మగా తండ్రి దగ్గర సర్వ సుఖాలు మరి విడిచిపెట్టకూడని భాగ్యమైన పరలోకాన్ని పోల్చారు కదా. అది ఆయన విడిచిపెట్టి రావాల్సినంత అవసరత ఏర్పడింది. ఎలా? ఆత్మగా ఉన్న ఆయన మనుష్య కుమారుడిగా, యేసేపు మరియమ్మల కుమారుడిగా భూమి మీదకి రావడం జరిగింది. అందుకే మనుష్యుడు అంటున్నాడు. ఒక మనుష్యుని రక్తం లేదా ఒక మనుష్యుడు చనిపోవటం మనకు అవసరం, ఉపయుక్తం, అవసరం అని అంటున్నారు. మంచిది, యుక్తమైనదంటే మంచిదండి. మరి యేసు రక్తం వల్లనే కలుగుతుందా అంటే, యేసు రక్తం వల్లనే కలుగుతుంది. ఎందుకంటే ఆయన రక్తం కోసం మాట్లాడుతూ పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మనం ఇది ఒప్పించబోతున్నాం, ఇది వివరించబోతున్నాం కాబట్టి రెఫరెన్స్లు పెరుగుతూ ఉంటాయి. కొద్దిగా మీరు ఓపికగా ఏంటండి ఎక్కువ రెఫరెన్స్లు చెప్పారు అనుకోకండి. మొదటి పార్ట్లో మనం అర్థం చెప్పుకున్నాం అంతే, రెఫరెన్స్లు రాలేదు, ఇప్పుడు వస్తాయి మనకి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19 మనం చూస్తేనండి, అమూల్యమైన రక్తం చేత, ఎలాంటి రక్తం అంటే శ్రేష్టమైన అమూల్యమైన రక్తం అంటాడు. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును, ఏ దోషము లేని రక్తం, నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మనందరికీ పాప విమోచన కలుగుతుంది. అదిగోండి యోహాను సువార్త అంటే సువార్తల్లో మరి కొంతవరకే చెప్పబడింది కదా. మత్తయి, మార్కు, లూకా, యోహానులో కొంతవరకే చెప్పబడింది. మీరు పత్రికలకు వచ్చేసరికి కదా సర్వసత్యం ఫుల్ఫిల్ చేయబడుతుంది. అదే ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి అదే యోహాను గారు ప్రకటన గ్రంథం రాసేసరికి ఇది ఇంకా
మరి సీల్ వేయబడింది అంటే ముద్రించబడింది, దీంతో ఇది కలపకూడదు తీయకూడదు అంటున్నాడంటే అర్థం ఏంటి? ఇంకా రాసింది అయిపోయింది, ఇంకా రాయబడింది ఇంతే, ఇంకా మరలా వ్రాయబడదు. ఇదే మానవాళికి ఇవ్వాల్సిన దేవుని చేతిలో ఉన్న గ్రంథం అని యోహాన్ గారు ముగించడం జరిగింది. ఆ పదంతో దేవుడు ముగింప చేశాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించి. మరి ఆ ముగింపుకు వెళ్ళేసరికి ఆ పత్రికల్లో ఏముంటది? పేతురు గారు రాస్తున్నారు, అమూల్యమైన ప్రధాన యాజకుడేమో ఆ విధంగా ప్రవచించారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మరి పేతురు గారు చెప్తున్నారు, అమూల్యమైన రక్తం చేత, అనగా ఏంటి ఆ రక్తం? అమూల్యం అంటే నిర్దోషమైంది, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేతనే మనందరికి పాప విమోచన కలుగుతుంది. ఒక మనుషుడి ద్వారా మనందరి కోసం చనిపోవాలని ఏదైతే ఆయన ప్రధాన యాజకుడైన కయప ప్రవచించాడో ఆ ఒక్క మనుషుడు ఎవరు? క్రీస్తు రక్తము. ఆ వచనాన్ని యేసుక్రీస్తు వారిని క్రీస్తును ఒప్పింప చేయడానికి, ఎందుకంటే యూదులు నమ్మరండి. మరి ఆ క్రీస్తు కోసం ఆయన ప్రజెంటేషన్ ఇస్తున్నారు పేతురు గారు. ఎందుకంటే క్రీస్తు కోసం ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఎవరు నేర్పించారంటే, వారు ఏమి మాట్లాడాలో ఆ సమయంలో దేవుడే వారి చేత మాట్లాడిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగా పలికిరి పత్రికలో ఉన్న మాటలన్నీ దేవుడే మానవాళితో చెప్తున్నాడు. ఎవరైతే ఒక మనుషుడు చనిపోవాలనుకున్నారు కదా, ఆయన క్రీస్తు యేసు రక్తము. కుంటిది, గుడ్డిది, రోగం గలది, ఏ దోషం ఉన్నది బలి పశువుగా అంగీకరించబడదు. ఇక మీదట పవిత్రమైనదిగా ఉండాలి. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. ఆయన ఏ పాపము చేయలేదు అని అంటారు. ఆయన కోసం పేతురు గారు సాక్ష్యం ఇస్తూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:22 ఉంటదండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:22 ఏముంటది? ఆయన ఏ పాపం చేయలేదు, దూషింపబడినను తిరిగి దూషింపను లేదు. చూసారండి, ఏ పాపం చేయలేదట ఆయన. మరి ఒక మనుషుని కోసం ఒక అపోస్తులుడైన వాడు, శిష్యుడైన వాడు సాక్ష్యం ఇస్తున్నారంటే మామూలుగా ఏదో దూరంగా చూసి చెప్పేస్తున్నారా? కాదండి. మనం పుస్తకాలు చదివి గొప్ప గొప్ప వ్యక్తుల కోసం సాక్ష్యం చెప్తాం, తెలుసుకోనంతే, చదివి అంతే. కానీ ఇక్కడ దగ్గరుండి వాళ్ళు 3.5 ఏళ్ళు చూసారండి. వాళ్ళకి ఏమైనా బంగారం డబ్బు ఇవ్వలేదు, నా కోసం ఇలా చెప్పండి అని ఒప్పించలేదు, లంచం ఇచ్చి చెప్పించలేదు. వాళ్ళు చూసింది చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అది కూడా దేవుడు రాయిస్తున్నాడు. ఆయన ఏ పాపం చేయలేదంట, దూషింపబడినను తిరిగి దూషింపను లేదు. ఒక యవనస్తుడైన వాడు 33 సంవత్సరాల వ్యక్తి ఎలా జీవించాడో చూడండి, ఎంత ఆదర్శంగా ఉన్నాడు. అందుకేనండి ఈరోజు ప్రపంచం అంతా ఆయన అంటే తిరగబడిపోతుంది. అన్యులైనప్పటికీ వాళ్ళ హృదయాల్లో ఒకటే ఉంటదండి. ఈరోజు క్రీస్తు తెలియని వారు ఉన్నారా? అందరి హృదయాల్లో ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, ప్రాణం పెట్టాడని అందరూ ఆయన కోసం కన్నీరు కార్చిన వాళ్ళు, ఆయన హృదయంలో విశ్వసించిన వాళ్ళు కానీ బయటపడరండి అంతే. అంటే ఈ లోకం కోసం, లేదంటే వారి కోసం, వాళ్ళ కులం కోసం, వారి మతం కోసం వాళ్ళు అలాగా ఉండిపోతారు. కానీ క్రీస్తు గొప్పతనం అందరికీ తెలియక కదా, అందుకే వారు నిరుత్తరులే ఉన్నారంటాడు. రేపొద్దున యేసు రెండవ రాకడ వచ్చినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేరు. తెలుసుకున్నానంటే ఏదో ఒప్పుకున్నావా? తెలుసుకున్న మనం ఒప్పుకోవాలి మనుషులకి, కానీ ఒప్పుకోలేదు కాబట్టి నరకానికి పో అంటాడు. అంటే తెలుసుకున్న వారు ఒప్పుకోకపోయినా, నమ్మకపోయినా, పైకి చెప్పకపోయినా, విశ్వసించకపోయినా చాలా డేంజర్లో పడిపోతారు. అందుకే క్రీస్తు కోసం మనమైతే ఒప్పుకున్నాము. అలాగే పుస్తకంలో, గ్రంథంలో ఏదైతే రాయబడిందో నమ్మి మనం నిజంగా పాపం చేయలేదని నమ్ముతున్నామండి యేసుని చూసి. ఎందుకంటే ఆయన మాటలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఏవి కల్పితాలు, అబద్ధాలు ఎక్కడా చెప్పలేదు. ఆయన మాటలన్నీ జ్ఞానయుక్తమైన మాటలు, లోకంలో జరుగుతున్నవి చెప్పారు, జరగబోయేవి చెప్పారు, అవి నిజంగా జరుగుతున్నాయి అప్పుడు ఆయన మాటలు నిజమని మనం నమ్మాలి కదా, యథార్థమైనవి నమ్మాలి కదా. ఆయన ప్రవర్తన కోసం మనం చదివాం, అలాగే ఆయన వెళ్ళిపోవడం కోసం కూడా మనం చదివాం. అలాగే ప్రకృతిలో జరుగుతున్న ఎన్నో విషయాలు ఆయన రాశారు, అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన గొప్పవాడు, ఆయనకు సమస్తము తెలుసు అని కూడా మనం నమ్ముతున్నాం. ఎవరు చెప్పలేనిది ఆయన చెప్పారు కాబట్టి మనం గొప్పవాడని నమ్ముతున్నాం. గొప్పవాడు ఎలా జీవించాడో కూడా మనం నమ్ముతున్నాం. పేతురు గారు రాసిన ఈ మాటను బట్టి మనం నమ్ముతున్నాం ఆయన ఏ పాపం చేయలేదు. మనమైతే ఎవరైనా దోషణ ఎందుకండి, అంటే చాలు మనం చిరాకు పడిపోతాం. లేదంటే మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, రివర్స్ లో వాళ్ళు ఒకటంటే మనం 100 అంటాం. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, ఉమ్మి వేసినా కూడా తుడుచుకున్నారంట. మనం అసలు మనల్ని చూసి పక్కన ఉమ్మేస్తేనే మనం చాలా ఫీల్ అయిపోతుంటాం. నన్ను చూసి ఉమ్మేసింది అంటాం.
కానీ అక్కడ యేసుక్రీస్తు వారి మీద ఉమ్ము ఊసారు. ఈ లోకాలను కలుగు చేసిన అటువంటి మహాశక్తి అంటారా, కుమారుడైన దేవుడి మీదే మరి ఈ లోకంలో కొంతమంది మనుషులు ఉమ్ము వేశారంటే తుడిచేసుకున్నాడటండి. గుద్దినా సరే రివర్స్ లో అండి, యవనస్తుడిగా ఉన్నాడు అండి. యవనస్తుడికి ఒక దెబ్బ కొట్టండి. మొన్న ఏదో నేను డాక్యుమెంటరీలో చూసానండి, తండ్రిని కొడుతున్నాడు కుమారుడు, ఏంటి ఇలా చేసావంటే. ఈరోజు చూడండి, ఈరోజు న్యూస్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో, మరి మీకు అది వస్తుందో తెలియదు కానీ, కుమార్తె తల్లిని చంపేసింది. మరి కొర ప్రాణాలు ఉంటే ఇంకా చావలేదని సుత్తితో తల మీద కొట్టేసింది. ఎందుకు అంటే, పలానా వ్యక్తితో నువ్వు తిరగకమ్మా, నువ్వు ఇంట్లో ఉండని చెప్పినందుకు, ఇన్స్టాగ్రామ్ పరిచయాలు నువ్వు పెంచుకోవద్దు అన్నందుకు చంపేసింది. అంటే ఎవరో బయట వాళ్ళు కాదండి, సొంత వాళ్ళు మనకు బుద్ధి చెప్పినా, తల్లిదండ్రులు అయిన వారు బుద్ధి చెప్పినా మనం కోపగించుకుంటాం, ఇంట్లోంచి వెళ్ళిపోతాం, ఆత్మహత్యలు చేసుకుంటాం. ఈ రోజు అలా సమాజంలో ఉన్న పిల్లలు, మనుషులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు చూడండి ఎంత గొప్పవారండి. కనుక ఆయన నిర్దోషమైన వాడు అంటే నిర్దోషమైన వాడే, మరి శ్రేష్టమైన వాడు అంటే శ్రేష్టమైన వాడే. మరి భూమి మీద ఆయన నిర్దోషిగా కలంకం లేనివాడిగా 33.5 సంవత్సరాలు బ్రతికాడు. మానవ శరీరాన్ని ధరించినప్పటికీ ఆయన ఏ పాపం చేయకుండా బ్రతికారు. మరి ఈ లక్షణాలేనండి ఆయన ఎంపిక అవడానికి కారణమయ్యారు. ఎందుకు మనందరం ఎంపిక అవ్వలేదు, ఆయనే ఎందుకు ఎంపిక అయ్యారు? ప్రపంచంలో ఎంతో మంది మేధావులు యేసు కంటే ముందు పుట్టారు, యేసు తర్వాత పుట్టారు, వాళ్ళందరూ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? వారు కూడా మనందరం కూడా దేవునికి పిల్లలమే కదా. యేసుక్రీస్తు వారు ఒక్కరే కుమారుడు కాదు, కాకపోతే కుమారులందరిలో ప్రథముడు. కానీ ఆ ప్రథముడు కూడా పుట్టినందుకు ప్రథముడుగా ఆయన సెలెక్ట్ అవ్వలేదండి. పుట్టినప్పటికి భూమి మీదకి వచ్చి ఆయన సెలక్షన్ అంటే ఆయన జీవితాన్ని దేవునికి పనంగా పెట్టారు, చూపించారు. ఆయన జీవితం ద్వారా దేవుని కోసం ఆయన అన్ని కంట్రోల్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఆయన సెలెక్ట్ అయ్యారు. అందుకే ఆయన రక్తం దేవుడు ఎంపిక చేయడానికి కారణం అండి. బట్ ఆయన లక్షణాలు మరి రోమపత్రికలో కూడా ఉంటది. మరి మనుషులందరూ ఎలా ఉన్నారంట, ఎందుకు అందరూ సెలెక్ట్ అవ్వలేదంటే, రోమపత్రిక 3:11-12 వచనాల్లో మనం చూస్తాం. రోమపత్రిక 3:11-12 వచనాల్లో మనం చూస్తాం. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, దేవుణ్ణి వెదకువారు లేరు, అందరిని త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే. మరి పనికి మాలిన రక్తం మనకు అవసరమా? మరి మన పాపాలకి అవసరం అంటారా? మనుషులందరి పాపాల కోసం దేవుడు అలా కోరుకోలేదు కదా. క్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలి, వారు నిర్దోషులుగా మారాలి అంటే రక్తం ద్వారా వారు నిర్దోషులుగా దేవుడు తీరుస్తాడు. మరి ఆయన కోపాన్ని చల్లార్చే రక్తం అమూల్యమైంది, శ్రేష్టమైంది, కలంకం లేనిదిగా ఉండాలి. అప్పుడు ఆయన శాంతిస్తాడు మన పాపాలను బట్టి. లేదంటే ఈ మానవాళి ఎప్పుడో నాశనం అయిపోయేవారండి. నోవహు జలప్రళయం మనం ఊహించుకుంటే ఆదిలోనే దేవుడు ఎంత కోపం వచ్చి అందరినీ చంపి పడేశాడండి. వెంటనే శిక్షలు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అది ఆగింది. అంటే ఆయన ముఖం చూసి ఆగాడు దేవుడు, ఈ రోజుకి ఆయన ముఖం చూసే దేవుడు ఆగుతున్నాడు. ఏ రోజైతే మరి ఆయన కోపం కట్టలు తెంచుకుంటుందో అప్పుడు కుమారుడు కూడా ఆయన అడ్డలేడు. అందుకే ఆ దినమైన గడియైన కుమారుడైనను ఎరుగడు, దూతలైనను ఎరుగరు. అంటే యేసుక్రీస్తు వారికి కూడా తెలియదండి ఎప్పుడు వస్తారు తండ్రి. మరి అంతవరకు యేసుక్రీస్తు వారు గాని, పరిశుద్ధాత్మ దేవుడు గాని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. దాన్ని కూడా మనం దాటి వెళ్ళిపోతుంటాం. మరి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కదా అని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఎందుకు విజ్ఞాపన చేస్తారు? ఇంకా అదే పని వాళ్ళకి కాదు కదా. కాబట్టి ఇలాంటి వారి బలి అవసరం లేదని యేసుక్రీస్తు వారికి ముందు పుట్టిన అబ్రహాం గారు, మోషే గారు, దావీదు గారు, సొలొమోన్ గారు వీళ్ళందరూ నీతిమంతులుగా బ్రతికినా వారు తప్పు చేసిన వారుగా కనబడుతున్నారు. ఎందుకంటే అది కూడా దేవుడు రాయించాడు. తన పిల్లల గొప్పతనం రాయిస్తూ వారు చేసిన తప్పులు కూడా దేవుడు రాయించాడు. అంతే, మనం అలా చేయకూడదని. మరి ఉరియా భార్య కోసం ఉరియాని చంపించారు. భక్తులందరూ ఏదో ఒక తప్పులో కూరుకుపోయిన వారు. అలాగనే ఆ తప్పులు మనం నేర్చుకోకూడదు సుమా. మరి వాళ్ళ తప్పులకి వాళ్ళు ఎలా నీతిమంతులుగా తీర్చబడారంటే ఇగో క్రీస్తు రక్తం వల్లే. మరి పాపం చేయకుండా ఉండడం వల్ల నీతిమంతులు కాదండి. చెప్పాను కదా, యేసు కంటే ముందున్న వారు, పితరుల కాలంలో ఉన్న వారికి కూడా క్రీస్తు రక్తం అవసరం. అందుకే వీళ్ళందరూ పరదేశంలో వాళ్ళు స్టే చేస్తున్నారు, నెమ్మది పొంది స్థలంలో ఉన్నారు. ఇంకా ఎవరు పరలోకం వెళ్ళిపోలేదు. యేసు బలి కావాలి. యేసుక్రీస్తులు మళ్ళా రెండవ రాకలు వచ్చిన తర్వాత కదా వీళ్ళందరినీ తీసుకువెళ్తారు. ఇంతవరకు చనిపోతున్న వాళ్ళందరూ అక్కడికి చేరి మరి స్టే చేస్తారండి. మరి ఏ పాపం లేని వారికి యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు కాబట్టి తండ్రి యేసుని పంపించడం, పుట్టించడం జరిగింది. ఆయన్ని చంపడం జరిగింది. తండ్రే చంపారంటే అవునండి, తండ్రే శిలువ యాగం ఆ యొక్క
ఆ యొక్క మరణాన్ని నిర్ణయించారు యేసుక్రీస్తు వారికి. ఆయన మరణం ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి, ప్రపంచ మానవాళికి రక్షణ రావాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒకానొక సమయంలో మరి ఆ యొక్క బాధకి గురైనప్పుడు ఆ రాత్రి ఆయన చేస్తున్న ప్రార్థన మనం ఆలోచించగలిగితే, మరి తండ్రి నీ చిత్తమైతే, అంటే మనిషిగా ఉన్నాడు కాబట్టి ఎంత బాధనైనా మనిషి తట్టుకోగలగాని కొన్ని సార్లు తట్టుకోలేరండి. తట్టుకోలేనప్పుడు మరి ఏమైపోతామంటే దేవుణ్ణి అడుగుతాం, తండ్రి నన్ను చంపే తండ్రి అంటాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని అంటూ, మళ్ళీ తండ్రికి ఎక్కడ కోపం వచ్చేస్తుందో, మళ్ళీ ఆయన ఎక్కడ సెలెక్ట్ అవడో, పరలోకానికి తీసుకువెళ్ళడో, మరి నా తమ్ముళ్ళ కోసం నేను వచ్చాను కదా, నేను చావాలి కదా, నేనేటి ఇలా అడుగుతున్నాను. వెంటనే తండ్రి కోపాగ్నికి గురవ్వకుండా మనందరి రక్షణ కోసం ఆలోచించి, తనకి బాధగా ఉన్న ముందు రోజు తెలిస్తే శిలువ మీద ఎక్కుతాను, నన్ను క్రూరంగా హింసిస్తారు, మరి ముళ్ళ కిరీటం పెడతారు, కొరడా దెబ్బలు కొడతారు, ఉమ్ములు పోస్తారు, బట్టలు తీస్తారు, చీట్లు వేసుకుంటారు, మరి చేదు చిరకాన్ని అందిస్తారని ఇవన్నీ తెలిసినప్పుడు ఎలా ఉంటదండి మానసిక పరిస్థితి? మనకి రేపు ఉరి అంటే ముందు రోజు ఎలా ఉంటదండి? ధనుంజయ చటర్జీ అనే వ్యక్తిని ఉరి తీశారట ఆ ముందు రోజు. మరి నేను ఏ తప్పు చేయలేదని ఆ జైలు గోడల మధ్యన తలకి బాదుకున్నాడంటండి, గోడకి తల బాదుకున్నాడంట, చాలా స్ట్రెస్ కి గురయ్యాడంట. మరి కనుక ఆ ముందు రోజు చావు రేపు అనగా మనకు ముందుగా తెలిస్తే చాలా స్ట్రెస్ కి మనం గురవుతాం. మరి యేసుక్రీస్తు వారు కూడా మనిషి కాబట్టి ఆయన గురైనప్పటికీ వెంటనే రిపెంటెన్స్, వెంటనే ఆయన మరలా దేవుణ్ణి అడగడం, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగా, కానీ వెంటనే అన్నాడండి. మనం కూడా ఏదైనా తప్పులో పడినా, ఏదైనా తప్పుడు మాట తండ్రి కోసం దేవుని కోసం మాట్లాడినా, దేవుని చిత్తం కానిది మాట్లాడినా, ఎందులోనే పడినా వెంటనే మన తప్పులు మనం క్షమించమని అడగాలి. వెంటనే మనం సరి చేసుకోకపోతే ఈ క్షణం కాదు, రేపు అడగొచ్చులే, ఎల్లుండి అడగొచ్చులే. అంటే బాప్తిసం కూడా ఎవరైనా అడిగిన వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మనం ఇవ్వలేం కాబట్టి అడిగిన వెంటనే ఇవ్వాలి. అలాగే మనం పాపం విషయం కూడా మనం వెంటనే అది యేసుక్రీస్తు అని చూస్తే నేర్చుకోవాలండి. ఇదేదో నా మాట కాదు, కానీ యేసుక్రీస్తు వారు అలా చేశారు కాబట్టి మరి ఆ మాటను తీసుకుని కూడా అపార్థం చేసుకున్నారు. మరి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని అడిగాడు, ఆయన ఇష్టపడి పెట్టలేదు అని కూడా ఎన్నో మాటలు పుట్టించారండి. అంటే అన్నారు గాని చేశారు కదా, అలా అన్నారు గాని ప్రాణం ఇవ్వలేదా? అదెందుకు చూడట్లేదు? మొదట అన్నదే ఎందుకు చూస్తున్నారు? మార్పు అనేది మనం చూడాలి కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు తప్పు చేశారా అంటే ఆ ఒక్క విషయంలో అలా మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ తప్పు లేనివాడిగా, అది కూడా పెద్ద తప్పుగా దేవుడు దాన్ని ఎంచలేదండి. మరి తన తండ్రితో ఆయన మాట్లాడుకుంటున్నాడు అంతే తప్ప తప్పు కాదు. కనుక మరి ఆదాము తప్పు చేసిన వెంటనే యేసును పుట్టించి మరి ఆ పాపం కోసం బలి చేసవచ్చు, కానీ కాదు, అలా వెంటనే పుట్టిస్తే అలా. కాబట్టి మరి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కోసం కూడా కావాలి కాబట్టి అన్నిటికీ కుదురుబాటు కాలం రావాలి అని దేవుడు రాయించడం జరిగింది. అపోస్తుల కార్యాలు మరి 3:21 మనకు ఉంటది. అన్నింటికి కుదురుబాటు కాలం దేవుడు నిర్ణయించాడండి. ఆ కుదురుబాటు కాలం వచ్చినప్పుడే పంపిస్తాడు. మనం తొందరపడిపోతే ఎలా? తొందరపడడానికి లేదు. దేవుడు ఒక కాలం అంటూ పెడతాడు ప్రతిదానికి. అందుకే మనం ప్రసంగిలో చదువుకుంటాం, నవ్వుటకు కౌగిలించుటకు కాలం కలదు, నవ్వుటకు కాలం కలదు, ఏడ్చుటకు కాలం కలదు, మాట్లాడటకు కాలం కలదు. అంటే అన్నిటికీ సమయం ఉందా? పెద్దలు అంటారు, మనం కంగారు పడిపోయాం అనుకోండి, దేనికైనా ఏదైనా చేయడానికి, ఏదైనా అడగడానికి, ఉండరా కంగారు పడకరా, టైం వచ్చినప్పుడు నీకు ఇస్తాను అంటారు. అరే ఆగరా, ఈ టైంలో ఇది మాట్లాడకూడదురా అంటారు. అంతే కదండి. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవం దగ్గరికి వెళ్ళి సంబంధం కోసం మాట్లాడుతున్నాం అనుకోండి, మనకు అవసరమే, నీడే, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చా? అప్పుడు పెద్దలు ఏమంటారు, ఈ సమయం కాదు అంటారు. లేదా చావు అక్కడ ఉంటుంటే ఆస్తుల కోసం గొడవలాడుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మాట్లాడనివ్వరు. అవి సమయం ఉంది, ఈ చావు అంతా తీరిపోయాక వాళ్ళ మనసు అంతా కుదుట పడిన తర్వాత అప్పుడు మాట్లాడతారు. మాట్లాడవలసిన అవసరం ఉంది, కానీ అప్పుడు మాట్లాడకూడదు. ఎప్పుడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎప్పుడు ఏం చేయాలి అదే చేయాలి. అలాగే దేవుడు కూడా అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చినప్పుడే యేసుక్రీస్తు అని పంపానని మరి సర్వసత్యంలో ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. ఎందుకు పంపాడో, ఎప్పుడు పంపాడో, ఎందుకు అంత లేట్ చేశాడని కూడా దేవుడు క్లారిటీ ఇస్తున్నాడండి. అందుకే మహాజ్ఞానం, తండ్రి మనసులో ఉన్నవన్నీ, అనాది కాలంగా ఉన్నవి, తర్వాత ఉన్నవి, భవిష్యత్తు అంతా దేవుడు మనకి ఇచ్చేసాడండి, వ్రాయించాడు. అది చదివితే చాలు మనకు అర్థమైపోద్ది ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మనం చెప్పేస్తాం ఈజీగా. మనం కూడా ప్రవక్తలమా అంటే వాక్యాన్ని బట్టి మనం కూడా మరి దేవుడు
మన మహిమ నిమిత్తం రాయించి ఉంచాడు కాబట్టి అది మనం చదివితే మనకు అన్ని తెలిసిపోతాయి. అందుకే క్రైస్తవుడు మహాజ్ఞాని అంటారు. క్రైస్తవుడే మహాజ్ఞాని, లోకానికి దిక్కు అంటాం. మనం లోకానికి వెలుగు అయి ఉన్నాం, ఉప్పు అయి ఉన్నాము, దిక్కుగా ఉన్నామంటే మనం దిక్కుగా ఎక్కడ ఉన్నాం? నాకే దిక్కు లేకుండా ఉన్నానండి, ఇల్లు లేదు, పొల్లు లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు అని అంటూ ఉంటాం. భార్య లేదు, పిల్లలు లేదు. ఇది కాదండి, మనం లోకానికి మార్గం చూపేవారు మనమే. అలా మనం ఉండాలి. మనల్ని ఉంచాడు దేవుడు, అది మనం వాడుకోవాలి. దేవుని చేతులు ఉన్న మహాజ్ఞానం తీసుకుంటే మనం ఆ విధంగా మారుతాం. అంటే మనకు మనం ఎంత గొప్పవారమో దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి యూనిక్ పర్సన్, ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని ఆలోచనలో ఉన్న వ్యక్తి అని మనం గుర్తించాలండి వాక్యం ద్వారా. మరి ఎప్పుడు రావాల్సిందో అప్పుడు ఆయన వస్తాడు, ఎప్పుడు ప్రాణం పెట్టాలో అప్పుడే పెడతాడు. దేవుని పని మరి ఎప్పుడు చేయాలో అప్పుడే మనం చేస్తాం. అలాగే పని ఉంటేనే దేవుడు పుట్టిస్తాడు, పని లేనప్పుడు ఎలా పుట్టిస్తాడు? అటు పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాల్లో ఏముంటుందంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాల్లో, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమింపబడినను, ఇందాక మీకు చెప్పాను, ఆయన్ని ఎప్పుడు నిర్ణయించాడు? మనందరి పాపాల కోసం, మనందరం పుడతామని, పాపం చేస్తామని, మరి జంతు బలుల ద్వారా, పక్షి బలుల ద్వారా, పాప పరిహారార్థ బలుల ద్వారా మన పాపాలు తీసివేయబడలేవని దేవుడు ముందే తెలుసుకున్నాడు, ముందే నిర్ణయించాడు. కాబట్టి ఆయన ముందుగా అవి మరి ఎందుకండి పెట్టాడు పాత నిబంధన అంటే, అవి బాల శిక్షకుడిగా కదా పాత నిబంధన ఇవ్వడం. శిక్షణ ఇస్తున్నాడండి, నేర్పిస్తున్నాడు. ఒకేసారి మనం పాఠాలు నేర్పించేస్తాం పిల్లలకి. వాళ్ళు వీళ్ళు ఏబిసిడీలు ఫస్ట్ నేర్పుతాం, రైమ్స్ అంటాం, పద్యాలు అంటాం, యాక్షన్ సాంగ్స్ అంటాం, లేదా బొమ్మలు ఇచ్చి వాళ్ళని ఆలోచింప చేస్తాం. ఆ తర్వాత కదా అన్ని పెద్ద పెద్ద నేర్పుతాం. అలాగేనండి మానవులు, అది అజ్ఞాన కాలం అన్నాడు. మానవులు జ్ఞానంలో తక్కువగా ఉన్నారు, వాళ్ళు నెమ్మది నెమ్మదిగా నేర్పాలి. ఆయన పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు నేర్పాలో ఆయనకి తెలుసు. మరి మనం కూడా చరిత్రలో చదువుకుంటాం, స్కూల్ పుస్తకాల్లో చదువుకుంటాం. ముందు మానవుడు ఎలా ఉన్నాడంట, రాయి రాసి నిప్పు తీసి అదంతా వంట చేసుకునేవాడు. తర్వాత పనిముట్లు కనుగొన్నాడు. ఇలా చెప్పుకుంటాం మనం. కానీ దేవుడు పుట్టించినప్పుడే పరిపూర్ణ మానవుడిగా పుట్టించాడు, కాదంటలే. కానీ పాపం చేయడం వల్ల జ్ఞానం అంతా పోయింది. అలాగే ఎప్పుడు పనిముట్లు వచ్చాయి, ఎప్పుడు మరి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, మనిషి ఎలా బ్రతికాడనేది మనం బైబిల్ని బట్టి ఈరోజు చెప్తున్నాం. వాళ్ళు చెప్తున్న వాటిలో కొన్ని రాంగ్స్ ఉన్నాయి. చరిత్రలో కోతి నుండి వచ్చాడు అంటారు, అది మనం నమ్మం కదా. కాబట్టి బైబిల్ని బట్టి అది తప్పు కదా. కాబట్టి మనం జ్ఞానవంతులు తప్పు చేయడం వల్ల మనలో జ్ఞానం కోల్పోయాం. మనం జ్ఞానం సంతరించుకోవాలంటే ఆయన తన భక్తుల ద్వారా ఆయన మనసులో ఉన్న విషయాలు అప్పటికప్పుడు రివీల్ చేసేవాడు. లేదా ప్రకృతిని చూసి తెలుసుకోమన్నాడు. తెలుసుకున్న వాళ్ళు బాగుపడ్డారు, తెలుసుకోలేని వాళ్ళు నశించిపోయారు. అందుకే అది అజ్ఞాన కాలం, ధర్మశాస్త్రం లేని కాలం. ఆ కాలంలో కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారంటే భక్తులుగా ఒక నోవహు కనబడతాడు. అంటే బ్రతకగలం అంటే ఏ కాలంలో అయినా, ధర్మశాస్త్రం లేకపోయినా, దేవోక్తి లేకపోయినా మనం బ్రతకగలమండి. కానీ ఒత్తిగా లేకపోతే మరీ చెడిపోతారండి దేవుడు. కొంతకాలం అయిన తర్వాత మోషే కాలంకి వచ్చేసరికి ధర్మశాస్త్రం ఇవ్వడం మొదలు పెట్టాడు. అంటే ప్రయోగం చేశాడు. తండ్రి ఉద్దేశం ఏంటి అంటే, ఆయన మాటల్లో మనం ఉండాలి. ఆయన ఏమి రాయించి ఇవ్వకపోయినా ఆయన కొరకు బ్రతకాలి. ప్రకృతిని చూసి ఆయన తెలుసుకోవాలి, ఆయన కొరకు బ్రతకాలనేది ఆయన ఉద్దేశం. ఏదైనా ఇస్తేనే చేస్తావా? అయినప్పటికీ మనుషులు ఉండట్లేదు కాబట్టి ఇచ్చి చూద్దాం పోని. ఇస్తే ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే మరి ఒకవేళ బ్రతుకుతాడేమో అని ఒక ప్రయోగం చేశాడు ఇశ్రాయేలీయుల మీద. కానీ వాళ్ళు ఉన్నారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినా లేరండి. మనలో ఉండాలి కానీ వాటిలో ఏముందండి, మనసులో ఉండాలి కానీ వాటిలో ఏముందండి అంటాం. అలాగేనండి దేవుడు కూడా మరి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మీరారు, ఇంకా కోపం తెప్పించారు. మరి ఆ తర్వాత కూడా నిబంధన కఠినతరం చేశాడు. మరి స్వాతంత్రత ఇచ్చిన దేవుడే స్వతంత్రత ఇచ్చాడు. మరి ఆనాడున్న బలులు అవి లేవు ఇప్పుడు. అయినప్పటికీ మనం ఫ్రీడమ్ వస్తుంది అనుకుంటామా? లేదు, కఠినమైన నిబంధనలోకి వచ్చాం. ఆ కాలంలో చేస్తేనే నేరం, మరి ఈ క్రొత్త నిబంధన ప్రకారం ఆలోచిస్తేనే నేరంగా దేవుడు పరిగణిస్తున్నాడే. అంటే ఇంకా కఠినం చేశాడు నిబంధన. అంటే ఇప్పుడు మనం ఉండగలం, అప్పుడు వాళ్ళు ఉండలేకపోయారు, ఉండరు. కాబట్టి ఉండగలం, కాబట్టి దేవుడు ఇచ్చాడు. దాన్ని కూడా మనం నెరవేర్చకపోతే దేవుడు మనం తీసుకువెళ్ళాడు. ఎందుకంటే ఆయన మాటల్లో మనం ఉంటేనే తీసుకువెళ్తాడు. ఇది ఆయన నిర్ణయం. ఇది ఎప్పుడుదంటే జగత్తు పునాది వేయబడక ముందు ఆయన నియమించాడు.
జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు రావాలని ఆయన నియమించినప్పటికీ మరి ఎందుకు వచ్చేలేదు? అబ్రహాం కాలంలో, ఆదాం కాలంలో వచ్చేలేదు అంటే ఇంకో అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చినప్పుడే కుమారుని పంపాను. దినముల అంతమంది కుమారుని పంపాను. మరి ఇశ్రాయేలీలకు అన్యులకు మధ్యవర్తిగా ఆయన రావాలి, కడవరి దినాల్లో రావాలి. మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడండి, ప్రతి పనికి మరి ఆయన ఫ్లైట్ వేసుకొని వచ్చేస్తాడండి, ప్రతి ఊరికి రాడు. ఇంపార్టెంట్ పని అయితేనే, ఏదైనా పెద్ద పని అయితేనే వస్తాడు. అలాగే ముల్లోకాలను కలిగించిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలుగలేదని కుమారుడైన దైవం కోసం మనం మాట్లాడుకుంటాం కదా. అంత గొప్ప వ్యక్తి, మరి దూతలందరి అంతటికి మరి ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్న ఆ శక్తి లేదా ఆ వ్యక్తి ఆయన ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాడా? రాడు, అవసరత లేదు. కాబట్టి నిర్ణయింపబడిన కాలంలోనే ఆయన వస్తారు. అందుకే ఆయన ఎప్పుడు వచ్చారంట? జగత్తు పునాది వేయబడక ముందు ఆయన నియమింపబడినను భూమి మీదకి రావాలని ఆయన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నియమించినప్పటికీ ఆయన ఎప్పుడు వచ్చాడంటే గలతీ 4:4 మనం చూస్తే, గలతీ పత్రిక 4:4 మనం చూస్తే కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడని ఉంటుంది. కాలం సంపూర్ణం అవ్వాలి. ఏంటండి యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు కాలం సంపూర్ణం అయిపోయిందా అంటే ఎండింగ్ డేస్ అంటే ఎస్ ఎండింగ్ డేసే అన్నారు కదా. యేసు పుట్టుకతోనే ఎండింగ్ డేస్ మొదలయ్యాయి. అర్థమవుతుందండి? ఎండింగ్ డేస్ వచ్చేసాయంటే ఎండ్ అయిపోలేదు, ఎండింగ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడో ముగింపు అయిపోతుంది. అది ఎప్పుడనేది తండ్రి అయిన దేవునికే తెలుసు. కడవరి దినాలు మొదలయ్యాయి కానీ కడవరి దినాలు ముగింపు ఉంటుంది కదా. అది మరి ఈ సంవత్సరం రేపా లేదా వచ్చే సంవత్సరం 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత లేదా 30 ఏళ్ళ తర్వాత అని దేవుని చేతిలో ఉందండి. కాబట్టి ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చాడు అంటే దేవుడు కాలాన్ని నిర్ణయించాడా? ఆయనకంటూ ఒక లెక్కలు ఉంటాయి కదండి. ఎప్పుడు సంపూర్ణమైందో ఆయనకే తెలుసు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కాలం సంపూర్ణమైందని రాయిస్తున్నాడు. అంటే ఇంకా ముగించేస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఏంటి ఇప్పుడే వస్తున్నానని చెప్పి రాలేదనుకోండి, మనం ఏమంటాం? ఇప్పుడే వస్తానన్నారండి ఇంకా రాలేదేటి అంటాం. లేదా ఇప్పుడే వస్తానని చెప్పి 3 రోజుల తర్వాత ఎవరైనా వచ్చారనుకోండి, ఆ మాటకి ఎంత అపార్థం చేసుకుంటాం. ఇదేటండి ఇప్పుడే వస్తానని ఎందుకు చెప్పారు? 3 రోజుల తర్వాత వచ్చి ఇప్పుడే వస్తానని ఎందుకు చెప్పారంటే దేవుడు మరి ఆ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే వస్తున్నానంటే వెంటనే ఆయన పంపలేదుగా. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి నేటికి 2025 అయింది. ఇప్పుడే వస్తున్నానంటే రావడానికి కాదు, వస్తాడు. కాలం సంపూర్ణమైనప్పుడు లేదా దినముల అంతమంది ఆల్రెడీ వచ్చాడు, ఇంకా నాశనం చేయడానికి రాబోతున్నాడు. అది ఎప్పుడని తండ్రికే తెలుసు. అలాగని రాడు అంటున్నారండి ఆ మాటను పట్టుకొని. ఇగో ఇప్పుడే వస్తానన్నాడు ఇంకా రాలేదు, మారనాథ రమ్మని పిలవమన్నాడు మనల్ని అయినా రాలేదు, ఇంకా రాడు అని అపహాస్యం చేస్తున్నారు నేడు చాలా మంది అపహాసకులు. రారు అని అనుకొని మనం భక్తి పోతే, విశ్వాసం పోతే, వస్తే ఏం చేస్తామండి? కనుక రాడు అనుకోకండి, వస్తానని చెప్పాడు కదా. అయితే ఆయన మాట మీరారా? కాదండి, మాట మేరలేదు. ఆయన ఎప్పుడు మాట మేరరు. దేవుని మాటలు పొల్లు పోవు అంటారు. అంటే భూమి ఆకాశం గతించిన దేవుని మాటలు మనం నెరవేరుతాయి అన్నప్పుడు ఆ నమ్మకం మనకుంటే, యేసుక్రీస్తు ఇదిగో వచ్చుచున్నాను అన్నాడు కదా, వస్తాడని నమ్మాలి. ఎందుకంటే మొదటిసారి వచ్చినాడు, రెండోసారి రాలేడా? పంపలేడు దేవుడు అనుకుంటున్నారా? ఈరోజు భూమి సమస్తము జరుగుతుందంటే వారి వల్లే కదండి. మరి ఇవి దేవుడే జరిగిస్తున్నాడని మనం నమ్మితే గనక మరలా ఆయన రాబోతున్నాడు శిక్షకుడుగా అని కూడా మనం నమ్మాలి. ప్రాణం పెట్టడానికి వచ్చాడు, తర్వాతకు వచ్చేసరికి మనల్ని ప్రాణం తీయడానికి వస్తాడండి. ఎవరైతే ఆయన రక్తం ద్వారా పాపాలు కడుక్కోలేదో వారి ప్రాణాలు తీయడానికి రాబోతున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎందుకు రావాల్సి వచ్చిందో మనం తెలుసుకున్నాం. మరి ధర్మశాస్త్ర అంతా కూడా వాటికి లోబడిన ఇశ్రాయేలీలను ఆజ్ఞలు నెరవేర్చలేని ఇశ్రాయేలీలకు అన్ని జనులకు మధ్యగా ఉన్న అడ్డుగోడ, ఏది అడ్డుగోడగా ఉంది? ఓన్లీ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీకే ఇవ్వబడింది. మరి అన్ని జనులకి ఏ నిబంధనలు లేవు, ఏ దేవుని మాటలు లేవు. మరి వాళ్ళ పాపాలు వారు ఎలా దేవుని కొరకు జీవించాలి? వారికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. వారి పాపాలు తీసివేయాలి, వారికి దేవుని మాటలు చెప్పాలి, తండ్రి ఎవరో చెప్పాలి, ధర్మశాస్త్రం లేదు. కాబట్టి వారిని ఇశ్రాయేలీలు కూడా మరి ఇశ్రాయేల్ని అన్ని జనులు ఏకం చేసేయాలి. దేవుని దృష్టిలో అందరూ సమానమని మరి నెరవేర్చాలి, చెప్పాలి. అందుకు ఆ మధ్య గోడను, అడ్డుగోడగా ఉన్న ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయడానికి యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో రావడం జరిగింది. మరి
అందుకే మలాకి తర్వాతకి వచ్చేసరికి మత్తయి సువార్త కాలంలో ఆయన పుట్టడం జరిగింది కదండి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వరకు రాయబడి ఉంటది. అప్పటికి ధర్మశాస్త్రం అంటే ప్రవక్తలు అయిన వారు నిలిచిపోయారు. యోహాను కాలం వరకు ఉన్నారు. అంటే ఆ తీసివేయడానికి సిద్ధంగా ఉంది. మలాకి తర్వాత ఇంకా రాయబడలేదు ఏమీను. కాబట్టి తీసివేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం ముగింపు కాలంలో ఆయన రావడం జరిగింది. మరి అదే మొదటి శతాబ్దం. ధర్మశాస్త్రం ముగింపు కాలమే మొదటి శతాబ్దం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంకి వచ్చేసరికి మరలా యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని అని. ఈ మాటనే కదండి అపార్థం చేసుకున్నారు. మరి అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటంటే బలిని కోరలేదని ఒకే ఒక మాటను చూసారు తప్ప దానికి ముందు మాట వెనక మాటని మనం మిస్ చేసామండి. ఏ బలిని గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు? బలి అంటే ఏ బలి ఉంది? జంతు బలి ఉంది, మనిషి బలి. యేసుక్రీస్తు వారి బలి ఉంది. ఏ బలి నువ్వు కోరలేదు? అంతే కదండి. మరి ఎర్రచీర కట్టుకున్నంత అంటే ఇది ఈ జోకు నేను చెప్పడు తెలియదు కానండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నన్ను తప్పుగాను. ఎర్రచీర కట్టుకుందంతా నా భార్య అంటే ఎలా అవుతుంది? బలి అనగానే యేసు బలి కోరలేదని ఎలా అనేసుకుంటారు? బలి అంటే ఏ బలి? ఏ బలి చూడాలి కదా. కాబట్టి ఇక్కడ ఏ బలి కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరం అమర్చావు అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు మరి వాళ్ళు అపార్థం చేసుకున్న మాట మనం ఒక్కసారి మరలా ఆలోచించగలిగితే స్టార్టింగ్కే వచ్చాం. మనం స్టార్టింగ్ లో మనం వచనం చదువుకున్నాం కదా, హెబ్రీ 10:5. అదే మరలా వివరిస్తున్నానండి. మరి యేసు పాప పరిహారార్థ బలి కోసం మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులకు నియమించిన గొర్రెల యొక్కయో మేకల యొక్కయో బలిని నీవు కోరలేదు. ఎందుకంటే అధ్యాయం పైన కింద మనం చదవగలిగితేనండి అవి నీకు ఇష్టమైనవి కావు. దేవునికి ఇష్టం కాని బలులేవి అంటే మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. దేవునికి ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకంటే హెబ్రీ 10:3-4 మనం చూసాం, పాపాలు తీసివేయట అసాధ్యం. ఏది? ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో ఆ రక్తము లేదా ఆ బలుల చేత వారి పాపాలు గుర్తొస్తున్నాయి. ఆ పాపాలు తీసివేయట అసాధ్యం. అంటే ఆ బలి దేవుడికి ఇష్టం లేనివిగా. మరి హోషేలో కూడా మనం చదువుకుంటాం, మీ అమావాస్య దుఃఖ దినాలు మాన్పింతును, మీ బలులందు నాకు ఇష్టం లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటాం, మీ బలులందు నాకు ఇష్టం లేదు, మీరు గుద్దులాడుచు కలహపడుచు ఉపవాసం ఉందురు, మీ బలులందు నాకు ఇష్టం లేదు, నేను అసహించుకొనిచున్నాను, మీ ఉపవాస దినాలు నేను అసహించుకొనిచున్నాను. అదేంటి ఉపవాస దినాలు చేయమని దేవుడు అసహించుకుంటున్నాడేంటి? రెండు మాట్లాడుతున్నాడా? బలి కోరిన దేవుడు ఇక్కడ బలి వద్దంటున్నాడు ఏంటి? యేసుని పంపిన దేవుడు యేసు బలి వద్దంటున్నాడు ఏంటి? యేసు బలి దేవుడు అక్కర్లేదు అంటున్నాడు, అందుకే నిత్య జీవానికి బలి అవసరం లేదని ఇలా కనెక్ట్ చేసుకున్నారండి. ఎప్పుడైనా మనకు ఒక వచనం అర్థం కాకపోతే, బాగా చెప్తున్నాను వినండి, మనం ఎప్పుడైనా ఒక వచనం బైబిల్లో అర్థం కాకపోతే అవసరమైతే ఆ పై వచనం కింద వచనం చదవాలి, అవసరమైతే అధ్యాయం అంతా చదవాలి, అవసరమైతే అధ్యాయంకి అవతల అధ్యాయం చదవాలి, 66 పుస్తకాలు చదవాలి. ఒక్కొక్కసారి ఒక విషయం ఒకసారి రాయబడుతుంది, అంత మాత్రాన్ని విలువ లేదు, ఒక్కసారి చెప్పాడు కాబట్టి అంత మనం పట్టించుకోవాల్సిన లేదు అనుకోకూడదు. ఒకసారి ఒక విషయం 100 సార్లు 100 చోట్ల రాయబడుతుంది. దేవుడు ఒక్కసారి ఒక విషయం చెప్పినా అంతే విలువ, 100 సార్లు చెప్పినా అంతే విలువ. మనం భాష కోసం మాట్లాడకుండా భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటాం కదా. ఇక్కడ దేవుడి దగ్గరికి రండి, దేవుడు ఒక్కసారి చెప్పినా అంతే విలువ అంట, 100 సార్లు చెప్పినా అంతే విలువ అంట. ఒక్కసారి రాయబడింది కదా అని అనుకోకండి, అందులోనే మహాజ్ఞానం ఉంటుంది. అవసరమైతే 66 పుస్తకాలు పరిశీలించితేనే గాని మనకు ఒక అర్థాన్ని మనం తీసుకోకూడదు, మనం అనుకునే అర్థం తీసుకోకూడదు. యేసు బలి కోసం చెప్పబడింది మాట కాదు, జంతు బలుల కోసం, పాపాలు తీసివేయలేని బలులు మరి నాకు ఇష్టం లేదు అని దేవుడు అంటున్నాడు. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు మళ్ళా చదివితే, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగ చెప్పుచున్నాడు, పశువులు పక్షులు బళ్ళు వలన వీరి పాపాలు పోవట అసాధ్యం గనుక నాకు ఒక శరీరం అమర్చావు కదా తండ్రి. అంటే జంతు బలులు ఆ అర్పణలు నీవు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చావు కదా. ఎందుకు కోరలేదంటే వాటి వలన వారి పాపాలు గుర్తొస్తున్నాయి, వారు మారట్లేదు కనుక వారి పాపం పోట అసాధ్యం. కాబట్టి తండ్రి నాకు ఒక శరీరాన్ని అమర్చావు కదా. గ్రంథపు చుట్టూలో నన్ను గురించి ఏం రాసావో అది నేను నెరవేర్చడానికి వచ్చాను. ఏం రాశాడు దేవుడు అంటే గ్రంథపు చుట్టలో మరి యేసుక్రీస్తు వారి కొరకైన ప్రవచనాలు మనం చూస్తే యెషయా గ్రంథంలో ఆయన నలుగుగొట్టుటకు ఆయనకి ఇష్టమైన, ఆయన మానవుల అతిక్రమంలో ఆయన మీద
మోపెను, అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడెను, మానవుల పాపాలన్నీ యేసుక్రీస్తు వారి మీద మోపబడ్డాయి అంటున్నాడు. కాబట్టి ప్రవచనానుసారంగా ఆయన మరణం జరిగిందండి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి ఏం రాశాడు అది నెరవేర్చడానికి వచ్చాను. ఏం నెరవేర్చాడు? ఆయన శరీరం అంతా దేవుని కోసం బలవ్వాలని రాశాడు. నా కోసం, నా పిల్లల కోసం. నా పిల్లలు నా దగ్గరికి రావాలంటే వారి పాపాలు నాకు వారికి అడ్డుగా ఉన్నాయి. వారు నిర్దోషులుగా రావాలి. కనుక నిర్దోషమైన నీ రక్తమే అవసరం నాయన అని చెప్పి, నువ్వు నా పిల్లల కోసం నువ్వు బలవ్వాలి నాయన అని చెప్పి పంపడం జరిగిందండి. అందుకే ఇంత సంకల్పం తెలిసినప్పటికైనా ఒక్కసారి భయపడ్డాడు శిలువ మీద ఎక్కడానికి. అయినప్పటికీ తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. ఏంటా చిత్తం? లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే అందరి పాపాల కోసం నువ్వు బలవ్వాలి నాయన అని అడగగానే ఒప్పుకొని సెలెక్ట్ అయిన కుమారుడండి. సెలెక్ట్ అవడమే కాదు, తన జీవితం ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిన మాటల్లో మనం ఉండగలం. అది ఎంత కఠినమైనప్పటికీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు అని తన శరీరం ద్వారా ఆయన రోదనంతోనూ కన్నీళ్లతోనూ గడిపి చూపించిన వ్యక్తి అండి ఆయన. కాబట్టి సెలెక్ట్ అయ్యాడు. ఆ నిర్దోషమైన రక్తం ద్వారా పాప క్షమాపణ మనిషికి ఉంది. అందుకే నిత్య జీవంకి మనం వెళ్ళాలంటే ఆ బలి ఖచ్చితంగా కావాలి. మన పాపాలు కడిగేసుకోవాలి కదా. అది యెషయా గ్రంథంలో మరి రాయబడి చూద్దామండి. 53వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనం, 10వ వచనం. మీరు అధ్యాయం అంతా చదవండి, ఇంటికి వెళ్ళాక మీకు అర్థమైపోతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనం, క్షమించండి 53వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనం, 10వ వచనం. మరి భూమి మీద ఉన్న మనుషులందరి పాపాలు మరి కడుగబడి నిత్య జీవానికి వెళ్ళే అవకాశం పొందాలి అంటే యేసు బలవ్వాలనేదే అక్కడ సారాంశంగా ఇందాక మీకు చెప్పినట్టుగా కనబడుతుంది. ఆ వచనాలన్నీ మీరు చదివితే అంటే గ్రంథపు చుట్టలు ఇదే వ్రాసాడు అండి. అప్పుడు గ్రంథపు చుట్టలు చుట్టి చనప కాగితాల మీద రాయబడినవే కదండి. ఒక యెషయా గ్రంథం కానీ ఇర్మియా గ్రంథం కానీ ఇవన్నీ గ్రంథపు చుట్టలే కదండి రాయబడ్డాయి. పేపర్ ఎప్పుడు కనుగొనబడింది? పేపర్ కనుగొనబడిన తర్వాత కదండి ఫస్ట్ మొట్టమొదట ముద్రించబడిన గ్రంథం బైబిల్ అయింది. మరి అప్పుడు గ్రంథపు చుట్టలే ఉన్నాయి. ఏదైనా మనం మరి ఆ రోజు సమాజ మందిరాల్లో ఈ గ్రంథపు చుట్టలు విప్పుకొని పరుచుకొని అవి చదివేవారంట. చదవడానికి వేరే ఉంటారండి శాస్త్రులు. ఎజ్రా శాస్త్రి ఆయన గ్రంథపు చుట్టను తెప్పించి చదివేవారు. యేసుక్రీస్తు వారు చదివేవారు. అలాగే మరి అవి చాలా పెద్ద పెద్దవండి గ్రంథపు చుట్టలు. మరి అందులో ఏం రాయబడి ఉందో ఇక్కడ గుర్తు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా అనేక మాటలు గుర్తు చేసి ఇశ్రాయేలీలకు చెప్పినప్పటికీ వారి కోసం ఆయన బలవడానికి వచ్చాడని గుర్తించలేకపోయారు. కేవలం వారి కోసమే కాదు, ప్రపంచ ప్రజలందరి కోసం వచ్చానని చెప్తున్నాడు. అందుకే ఇశ్రాయేలీల్ని అన్యజనుల్ని కలిపేశాడండి. ఇశ్రాయేలీలు కాని వారందరూ అన్యజనులే. అంటే ఇజ్రాయెల్ జాతి వారు కాని వారు ఇండియన్స్, అమెరికన్స్, మరి ఏ దేశంలో ఉన్నవారైనా రకరకాల జాతులు, రకరకాల మకాలు, రూపాలు ఉన్న వారందరూ అన్యజనులేనండి. ఇశ్రాయేలీలు కాని వారందరినీ మనం అన్యజనుల కింద మనం భావించాలి. మనందరం ఒకప్పుడు దేవుడు లేనివారుగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం. ఓన్లీ ఇశ్రాయేలీలు జాతి వారు మాత్రమే దేవుని పిల్లగా ఉన్నారు. వారు మాత్రమే బొల్లు అర్పణలు, అదే జంతు బొల్లు అవి చేసేవారు. మరి అయినప్పటికీ వారు దేవుని మాటల్లో లేరు, నెరవేర్చలేకపోయారు, శాపగ్రస్తులుగా మారిపోయారు. కనుక వారికి ఫైనల్ టచ్ ఏంటంటే రాణి మీద వాళ్ళు చంపబడాలి. కనుక వాళ్ళు చంపబడకూడదు. అన్ని జనులుగా అప్పటికి మనం ఎప్పటి నుంచో అన్ని జనులుగా ఉన్న మనం దేవుని దగ్గరికి చేరాలంటే క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తుని నమ్ముట ద్వారా మాత్రమే తండ్రి దగ్గర చేరాలంటే యేసుక్రీస్తు వారు రావాలి. కాబట్టి వారు గ్రంథం ఇవ్వబడింది, గ్రంథం పూర్తి చేయబడింది, వాళ్ళు నిలబడలేదు. వాళ్ళ కోసం మన కోసం దినముల అంతముందు కాలం సంపూర్ణమైనప్పుడు, కుదురుబాటు కాలములు వచ్చినప్పుడు యేసు రావడం జరిగింది. యేసు రావాలని జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడింది, కానీ ఆయన రావడం అప్పుడు జరిగింది. ఆయన వచ్చి నా కోసం గ్రంథపు చుట్టలో ఏదైతే రాయబడిందో అలాగే నేను చనిపోతున్నాను అని చెప్పడం జరిగింది తప్ప ఆయన బలి అవసరం లేదని అక్కడ చెప్పలేదండి. యేసు తానే బలవడానికి వచ్చి నా బలి అవసరం లేదని చెప్తాడా? అది ఏ బలి కోసం చెప్తున్నాడో మనం ఆలోచించాలి. కనుక తండ్రి అయితే పరిశుద్ధులుగా మనం కనబడాలంటే యేసు రక్తం అవసరం. అంటే అన్ని జనులుగా మనం కనబడాలన్నా యేసు రక్తం అవసరం. ఇశ్రాయేలీలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసు రక్తం అవసరం. అంటే ఇశ్రాయేలు కూడా క్రీస్తుని నమ్మాలి. అందుకే కదండి అపోస్తులు అందరూ ఇశ్రాయేలీల మధ్యనే, ఆ యోధా జాతి మధ్యనే పరిచయం చేశారు.
మరి వారు ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో అపోస్తులని, పౌలు గారు 13వ అపోస్తులుగా దేవుడు నియమించాడు. ఎందుకు అంటే అన్ని జనులకు అపోస్తులుగా, అంటే దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టలేదు. మనల్ని వాళ్ళని కలిపి మనందరికీ, ప్రపంచ ప్రజలందరికీ కలిపి క్రొత్త నిబంధన ఇవ్వబడింది. కానీ వాళ్ళు అంగీకరించరు కాబట్టి చాలా మంది దేవుని నమ్మలేదు కాబట్టి వాళ్ళు క్రొత్త నిబంధన చదవరు, నిబంధనలోకి రాలేదు. మనం అంగీకరించాం. అన్య జనుల్లో ఉన్న కొద్ది మందిమైన మనం ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని నమ్మిన వాళ్ళు అన్య జనులే, కానీ వాళ్ళు నమ్మారు కాబట్టి క్రొత్త నిబంధన అనుసరిస్తున్నారు. కనుక ప్రపంచ ప్రజలందరికీ వరకు క్రొత్త నిబంధన ఇవ్వండి, కేవలం క్రైస్తవులు ఒక్కరికే కాదండి. ఎందుకంటే యేసు రావడమే అందరినీ కలపడానికి వచ్చాడు, మర్చిపోకండి. కాబట్టి మరొక సందర్భం చూద్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి ఆయన అడిగినప్పుడు, ఆజ్ఞలన్నీ పాటిస్తే చాలు నిత్య జీవం పొందుకుంటావని చెప్పలేదు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము. ఇది ఎప్పుడు చెప్పబడింది? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, సర్వసత్యంకి వచ్చేసరికి ఆజ్ఞలు పాటిస్తే కాదు, నీ ఆస్తిని కూడా, అంటే దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, అప్పుడే నువ్వు పరిపూర్ణమవుతావు అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆయన వ్యసన పడుతూ ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు ఆయన యవనుడు యేసుని వెంబడించి ఉంటే, యేసుని నమ్మి ఉంటే మరి బాగున్ను, బాప్తిజం తీసుకుంటే బాగున్ను, పాపాలు క్షమించబడతాయి. కానీ ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి మరి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, ఈ రోజున్న మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే, యేసు రక్తం మనకి ఎలా అప్లై అవుతుంది, ఎప్పుడు అప్లై అవుతుందని మనం ఒకసారి ఆలోచించుకుని పాఠాన్ని ముగించుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనం నడిస్తే, తండ్రి అని దేవుడు వెలుగులో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు వెలుగులో ఉన్నారు, మనమును ఆ వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం గలవారమైందు, తండ్రి పనులు చేస్తూ, తండ్రి కొరకు జీవిస్తూ, తండ్రి కొరకు మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారి కొరకు చెబుతూ, ఇవన్నీ మనం చేసినప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, అంటే పనిలో ఉండాలి, తండ్రి పనిలో, దేవుని పనిలో. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. అంటే ఇప్పటికే యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు మనందరినీ చల్లగా కాపాడుతున్నాడు, ఈ సృష్టిని, ఈ చరాచర జగత్తుని నడిపిస్తున్నాడు. అంటే అది పని కాదా అండి? నడిపించడం పని కాదా? ఇప్పటికి వారు పనిలో ఉన్నప్పుడు మనం ఎవరి పనిలో ఉన్నాం? తెల్లవారు లెగ్గానే ఎందుకు వచ్చింది ఈ తెల్లవారు? మనం కళ్ళు తెరిచామంటే, సూర్యోదయం వచ్చిందంటే ఏదో మనం పిలిచామని రాలేదు, దేవుడే కలుగు చేశాడు. అది రావాలంటే వెనకాతలు ఎంతో ప్రాసెస్ జరుగుతుందండి, ఎంతో కష్టం దేవునిది ఉంది. మరి ఇది ఆలోచించిన మనం, ఈ రోజు ఇచ్చిన ఇంత విలువైన దినాన్ని ఇచ్చిన దేవుడు, ఇంత విలువైన ఆయుష్కాలాన్ని ఇచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించి, వారే పనిలో ఉన్నారు, మనం ఎందుకు ఉండకూడదని చెయ్యాలండి. అలా పనిలో ఉన్న వారికే అన్యోన్య సహవాసం, తండ్రితో సంబంధం కలిగిన వారంగా ఉంటాం. అలాంటి వారికే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అంటే మనం పాపం చేయకుండా ఉండడం వల్ల మనం పవిత్రులు కాదు, కానీ ఆయన కృపచేత మన పాపాలన్నీ క్షమించాలంటే మనం ఆయన పనిలో ఉంటే, నడిచిన ఎడల, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, అప్పుడు మీరు నడిచిన ఎడల, సహవాసం కలిగి ఉన్న ఎడల, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏంటి? నమ్మేసుకుంటే చాలదు, మనం నడవాలి. అప్పుడు ఆ యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. అంటే బాప్తిజం తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే అలా తీసుకుంటాం, అది పరలోకానికి తొలిమెట్టు. అంటే బాప్తిజం తీసుకుంటే ద్వారా అంతవరకు చేయబడిన పాపాలు క్షమించబడతాయి. బాప్తిజం తర్వాత మనం చేయమా? అదే మనుషులం కాదండి మనం. ఏమైనా పైనుంచి ఏమైనా కొమ్ములు వస్తాయి మనకి? ఏమైనా శక్తి దిగుతుందా? కాదు. బాప్తిజం తీసుకున్న తర్వాత కానీ నీటిలోంచి బయటకు వచ్చిన వ్యక్తులు మళ్ళీ మనమే కదా. అదే మనసు ఉంటది, అదే బుద్ధులు వస్తాయి. అప్పటికి ఆ రోజు మాత్రం తెల్ల బట్టలు కట్టుకొని పవిత్రంగా ఉంటాం. మరలా మనం లోకంలోకి వెళ్ళిపోతాం. మనం తప్పు చేయకపోయినా చేయించేవారు అనేక మంది ఉంటారు, మనం దారి తొలగించేవారు ఉంటారు. ఏదో రకంగా మనం ఆలోచనలో కూడా, చెప్పాను కదా, క్రొత్త నిబంధన ప్రకారం ఆలోచిస్తేనే తప్పు అన్నప్పుడు ఏంటి, ఒక సహోదరుని మనం ద్వేషిస్తేనే తప్పు అన్నాడు. అలా ఎన్నిసార్లు ద్వేషించుంటాం, ఎన్నిసార్లు దూషించుంటాం. మరి భర్త భార్యని దూషించదా, పిల్లల్ని దూషించదా? చెడు అలాగే ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక యవనస్తుడు, మనందరం మనుషులుగా మనందరం ఏదో ఒక పాపంలో పడిపోతూనే ఉంటామండి. ఆలోచనలో పగ పెట్టుకుంటాం, మరి అసూయ పడతాం, ఇవన్నీ తప్పులు కాదా? కాబట్టి ఒక అమ్మాయిని చూసి ఆశిస్తాం, ఇవి తప్పులు కాదా?
ఆలోచనల్లోనే మరి మనం కరప్ట్ అయిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు బాప్తిసం ద్వారా అప్పటి వరకు చేసిన క్షమిస్తాడు. బాప్తిసం తర్వాత మనం దేవుని పనిలో ఉంటూ వెలుగులోకి వచ్చిన మనం, బాప్తిసం ద్వారా వెలుగులోకి వచ్చిన మనం, పాపాలు కడుక్కొని వెలుగులోకి వచ్చిన మనం వాక్యానుసారంగా బ్రతికి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే, అంటే పనిలో ఉంటే, ఆయన కోసం బ్రతికితే అప్పుడు ఒకవేళ మనం పాపం చేసినప్పటికీ, అంటే ఆలోచన ద్వారా చేతల ద్వారా ఏదో రకంగా మనం మరి చేసినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాన్ని కడుగుతాడు. ఒక్కొక్కసారి దేవుడు క్షమించడేమో అని చెప్పి ఇస్కరేతు యోధలాగా ఆత్మహత్య చేసుకోకూడదండి. ఎంత పాపినైనా దేవుడు చేర్చుకున్నాను, ఎప్పుడు మానేయాలి, ఇంకా చెయ్యంతండి అనాలి. అనుకోకుండా చేస్తాం, ఒకసారి తెలిసి చేస్తాం, దేవునిలో ఉన్నప్పటికీ చేస్తాం. అంటే దేవుడు క్షమిస్తాడు. ముందు దేవుడి దగ్గరికి వచ్చేయాలి. మన పాపం కోసం మనం ఆలోచించుకొని దేవుడి దగ్గరికి ఎలాగెళ్ళగలను, ఏ మొహం పెట్టుకొని వెళ్ళగలను, దేవుడు నన్ను చేర్చుకోవడేమని ఆ డౌట్లు ఎందుకు నీకు? ఆయన నీ తండ్రి. మరి తప్పిపోయిన కుమారుడు ఆస్తిని అంతటినీ దారాదత్తం చేస్తాడు దొంగలకి. ఆయన ఒకటే ప్రార్థన చేసుకుని, తండ్రి, పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా, నా లోకంలో ఉన్న నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటాడు. కనుక తప్పులు చేస్తాం, చేసిన మనం ఆ తప్పు కోసం ఆలోచించుకొని, లేదా అది కడుగుకోకుండా ఉండిపోకుండా, లేదా దేవుడు కడగడం అని అనుకోకుండా, ప్రతి వ్యక్తికి మనం అదే చెప్పాలండి. చాలా మంది క్రైస్తవులు రావడానికి భయపడతారు. అమ్మో, చాలా నిక్కచ్చిగా ఉండాలండి, మంచిగా ఉండాలండి, బాప్తిజం తీసుకుంటే తప్పు చేయకూడదండి, అందుకని నేను బాప్తిజం తీసుకోనండి, అందుకని ఆ యేసయ్యని నమ్ముకోనండి అంటారు. అదేటండి, అలా కాదు కదా, రండి మీరు ముందు అనాలి. మరి పాపాన్ని మనం ఎత్తకూడదు. ముందే నువ్వు ఇలాంటోడు అలాంటోడు అంటే దేవుని తెలుసుకుంటాడా? ముందు మనం ప్రేమించాలి, వారిలో ఉన్న పాపాన్ని మనం ద్వేషించాలి, కానీ పాపిని మనం ద్వేషించకూడదండి. చెప్పాలి మాటలు, అది కూడా నెమ్మదిగా చెప్పాలి. ఏంటి మొఖం మీద చెప్తే ఈరోజు సమాజం ఒప్పుకుంటుందా? మరి పాపి మారాలంటే ఎంత కష్టం. కాబట్టి మనం దేవుని ప్రేమను పరిచయం చేయాలి, దేవుని కోసం చెప్పాలి, ఆ మనిషిని ప్రేమించాలి, పాపిని కూడా ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రేమించాలి, అలాగని మనం సహవాసం చేసి వాళ్ళవన్నీ అంటించుకొని నేర్చుకోమని నేను చెప్పట్లేదండి. కాబట్టి వాక్యం తెలిసిన వారుగా ఉన్న మనం మెచ్యూరిటీగా ఆలోచించాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, మనం పాపం చేయలేదని చెప్పుకునే ఆయన అబద్ధికునిగా చేయవారు మొగదుము. మనము పాపము చేయలేదని చెప్పుకునే మనం ఆయన అబద్ధికునిగా చేయవారు మొగదుము. అంతే కదా, ప్రతి ఒక్కరూ పాపాత్ములే, నీతిమంతుడు ఒక్కడు లేడని దేవుడు అన్నాడంటే, నేను నీతిమంతురాలి, నీతిమంతుడని మనం చెప్పుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? దేవుడు అబద్ధమాడా? అబద్ధమాడుతాడా? అలాగని నేను ధూళి వంటి వాడిని, పేడ వంటి వాడిని దేవునికి దూరంగా వెళ్ళిపోకండి. మనం తప్పు చేసినా మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చేయాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టేయాలి, కడిగేసుకోవాలి. ఇలా ఎంతకాలం అండి అంటే, బాప్తిసం తర్వాత మనం జీవించినంత కాలం మనం ఇదే జరుగుతూ ఉంటదండి. అలాగని మనం ఎక్కువ దేవుని పనిలో ఉంటే, లేదా దేవుని కొరకు ఆలోచిస్తుంటే, ఇంక పాపానికి ఆస్కారం ఏముంటది? చేయడానికి కూడా మనకి ఇష్టం పోతుంది. ఒక రోజుకి సాధన చేసుకుంటే మనం మారిపోతాం యోగులుగా. యోగులు ఎలా ఉంటారండి? చాలా పవిత్రంగా ఉంటారు. అలా మనం సెయిడ్స్ అంటారు, అలా మనం మారిపోతాం. అలా మనల్ని మనం సాధకం చేసుకోవాలి, మన మనస్సుని, మన శరీరాన్ని. కాబట్టి యేసుక్రీస్తు వారు సాధకం చేసుకోలేదా? ఆయనే మనం ఆదర్శంగా పెట్టుకోవాలండి. కాబట్టి ఒక తల్లి కుమారుడికి యూనిఫామ్ వేసి స్కూల్కి పంపిస్తుంది. మరి బురదలో ఆడి చాలా చెత్త మురికి చేసుకొని వస్తాడు. అంత మాత్రం కొడుకుని తోసేస్తుందా? బురదలో పడిపోయి నా కొడుకు కాదంటదా? ఆ బురదలో పడిన కొడుకుని ముద్దాడి మళ్ళా బట్టలు ఉతికి శుభ్రం చేసి, మరి ఎలా అయితే చేస్తుందో దేవుడు కూడా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఉదక స్నానం, వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరుస్తాడు. అందుకే వాక్యం వినాలి. ప్రతిరోజు మీరు గూగుల్ మీట్ పెట్టుకుంటారు, ప్రతిరోజు కూడుకుంటారు. ఎందుకో తెలుసా? చాలా మంది విసిగిపోవచ్చు, ఎందుకండి వినడం, ఓల్డ్ పనులు ఉంటాయి, బిజినెస్ పనులు, ఇంట్లో పనులు, చాలా చదువులు ఎన్నో ఉంటాయండి. అవసరమా? ఎంత బిజీ షెడ్యూల్లో వాక్యం వినడం అవసరమే. అవైనా మానేయాలి, కానీ ఇది మానేయకూడదండి. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా మనకి ఉదక స్నానం, దేవుని చేత మనం స్నానం చేయించుకోద్దా? మన మురికిని, మన పాపాలు ఈ రోజు చేసి ఈ రోజు కడుక్కోలేదనుకోండి పేరుకుపోతాయి. ఈరోజు స్నానం చేయలేదనుకోండి, ఈ రోజు రేపటిది బాగా పేరుకుపోయి మనకు దురదలు వచ్చేస్తాయి, మన దగ్గర స్మెల్ వచ్చేస్తుంది. లోకంలో శరీర దుర్గంధమే మనం ఆలోచిస్తే ఇలా ఉంది. మరి పాపాలు పేరుకుపోతే మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనకు వెంటనే వాక్యం ద్వారా మనం ఉదక స్నానం, అంటే వాక్యం ఏం చెప్తారు? మీరు ఇలా చేశారు, అలా చేశారని వాక్యం ద్వారా దేవుడు ఎత్తి చూపినప్పుడు మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఆ రోజు
ఏ రోజు ఆ రోజు ఒప్పుకోవాలి, ఏ రోజు ఆ రోజు కడుక్కోవాలి, ఏ రోజు ఆ రోజు పనిలో ఉండాలి, అప్పుడే కడుగుతాడు. ఎఫ్ఎస్సి 5:25 ఉంటది కదండి, వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని దేవుడు యేసు రక్తంతో మనల్ని పవిత్రపరుస్తున్నాడు, వాక్యం ద్వారా పవిత్రపరుస్తున్నాడు. వాక్యం మనం గుర్తు చేసి మనల్ని ఒప్పింప చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనలో కంట్రోల్ చేస్తున్న అది కాదనుకొని మనస్సాక్షిని కూడా చంపుకొని తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. తెలియక చేయరు ఎవరు, అందరూ తెలిసే చేస్తారు. కాబట్టి కడిగేసుకొని మనం పరచబడుచున్నాం. ఈరోజు సంఘంకు వెళ్ళి మనం పరచబడుచున్నాం రొట్టె ద్రాక్షరసం ద్వారా. అలాగే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమే ఉన్నాము. దీనివల్ల ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాం అంటాడు. అదే యోహాను పత్రిక 3:16 మనం ప్రాణం పెట్టాలండి. ఇంకా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? పాపాలు కడిగి వేసుకున్న మనం మరి మన సహోదరుల కోసం మనం ప్రాణం పెట్టొద్దా? యేసు మన కోసం ప్రాణం పెట్టాడు. మరి మనం ఎంతో మంది క్రీస్తు తెలియని వారి దగ్గరికి వెళ్ళి వారి కోసం, అంటే క్రీస్తు తెలుసు కానీ ఏ విధంగా వాళ్ళు దేవునిలోకి రావాలో వాళ్ళకి తెలియదు కదండి. అవన్నీ మనం సమాజానికి చెప్పి వాళ్ళని మార్చడం కోసం మన రక్తాన్ని మనం ఖర్చు పెట్టి ఆయన మాటలు చెప్తున్నప్పుడు మన ప్రాణం పెడుతున్నట్టే. అలా మనం బలవుతేనే ప్రేమ అనేది మనలో ఉందని అర్థం. ప్రాణం పెట్ట బద్దులమే ఉన్నామంటే ఒక భార్య భర్త కోసం, భర్త భార్య కోసం ఏదైతే బద్దులుగా బంధం కలిగి ఉంటారో మనము కూడా మన సహోదరుల కోసం ఆ విధంగా చెయ్యాలి. అంటే మనం ఎంతసేపు క్రీస్తు నుండి తీసుకోవడమే కాదు, మనం కూడా ఎదుటి వారికి ఇవ్వాలి అంటున్నాడు. ఈ విధంగా మనం ఇస్తేనే మనకి దేవుడు మన పాపాలని కడిగేస్తాడు, లేదంటే కడుగుడు. అనేక మందిని శిష్యులుగా మార్చాలండి. మనకి ఈరోజు ఇవ్వండి పని ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ క్రమంలో ఎంతో మంది ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఖడ్గంతో బలైపోయారు అండి. తల కొట్టబడి చంపబడ్డారు, మరి రంపాలతో కోయబడ్డారు, తోలు ఒలిపించుకొని ఓల్చి చంపబడ్డారు. మరి అలా మనకి కూడా ఈరోజు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపబడ్డారు. మరి ఒక స్టెఫెన్ గారిని మనం చూసినప్పుడు మరి ఈ శ్రమ అనుభవాలు, యేసుక్రీస్తు వారైతే మొల్ల కిరీటం పెట్టబడ్డారు. మరి ఆయన శిలువ ఈడ్చుకొని వెళ్ళారు. ఈ మరణానుభవంలో మనం కూడా పాలు పంచుకుని అనేక మంది కోసం మనం ప్రాణం పెట్టి అనేక శ్రమలు అనుభవిస్తేనే రక్తం దేహానికి ప్రాణం అని లేవీకాండం 17:11 మనం చదువుకున్నాం కదండి. లేవీకాండం 17:11 చదువుకున్నాం కదా. రక్తానికి దేహం ప్రాణం. ఆ ప్రాణం ద్వారా మనం సువార్త ప్రకటనలో ఆ రక్తాన్ని ఖర్చు పెట్టి సహోదరుల కోసం మనం బలైపోతున్నప్పుడు ఒక ప్రకృతి మన కోసం బలైపోతుంది. మనం జీవిస్తున్నాం తినుట ద్వారా యేసు రక్తం తీసుకోవడం ద్వారా మన పాపాలను కడిగేసుకుంటున్నాం. మరి మనం మన శక్తిని ఎవరి కోసం, మన ప్రాణాన్ని ఎవరి కోసం బలి చేస్తాం? యేసు బలి ద్వారా మనకు నిత్యజీవం వస్తే మన బలి ద్వారా అనేక మంది సహోదరులకు నిత్యజీవం రావాలి. నిత్యజీవంలోకి మనం నడిపించాలి. ఆ బాటలో మనం నడిచి మరి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నిత్య నరకానికి జారిపోకుండా మనం ఎంతో అలర్ట్ గా ఈ యొక్క బలిని మనం వాడుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ఇంతటితో ఈ పాఠం ముగించడం జరిగింది. విన్న మీ అందరికీ క్రీస్తు పేరట నా శుభములు.